నమస్తే, వెల్కమ్ టు దిశ టీవీ. బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ చాలా రోజుల తర్వాత అంటే దాదాపు సంవత్సరం తర్వాత బహిరంగ సభకైతే మాత్రం హాజరయ్యారు. కాంగ్రెస్ సీనియర్ నాయకులు జీవన్ రెడ్డి ఆ పార్టీకి రాజీనామా చేసిన తర్వాత బీఆర్ఎస్ చేరిక సమక్షంలో ఇక బయటకు వచ్చి చాలా వ్యాఖ్యలు కూడా చేశారు. ప్రధానంగా కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేస్తూ ఆయన మాట్లాడిన మాటలు ప్రస్తుతానికైతే మాత్రం చర్చనీయాంశంగా మారుతున్నాయి. ఇదే అంశంపై మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు రాముల్ నాయక్ గారు ఉన్నారు, మాజీ ఎమ్మెల్సీ, కాంగ్రెస్ సీనియర్ నాయకులు, అలాగే ఒకనాడు కేసీఆర్కు అత్యంత సన్నిహితులు. మాట్లాడదాం. సార్ నమస్కారం. అత్యంత సన్నిహితులు కేసీఆర్కు రాముల్ నాయక్ గారు, కేసీఆర్ రాకను ఎట్లా చూస్తున్నారు? దాదాపు సంవత్సరం తర్వాత భారీ బహిరంగ సభకు హాజరయ్యారు. అలాగే కాంగ్రెస్ పార్టీపై విధానాలపై కూడా ఆయన విమర్శలు చేశారు. ఒకసారి మీరు విశ్లేషణ చేస్తే ఏం చెప్తారు? ఇప్పుడు అల్లూరి సీతారామరాజులో ఒక పాట ఉంది, వస్తాడు మహారాజు ఈ రోజు కార్తీక పౌర్ణమి విజయ నిర్మల పడతాడు. వస్తాడు మహారాజు మా సారు జగిత్యాల జైత్ర యాత్రకని పోయింది. పోయే ముందు హెలికాప్టర్లో కూర్చో, హెలికాప్టర్ ముందు ఇంట్లోకి ముందు బయలుదేరేటప్పుడు 1 లీటర్ షర్బత్ దాగి పోయింది. షర్బత్ దాగి ఏం చేసిండు? షర్బత్ అంటే మీ భాషలో ఏంటి? మా భాషలో అందరికీ తెలుసు. మా భాషలో అంటే నిమ్మరసం. నిమ్మరసం కాదు, షర్బత్ అంటే రోజు రాత్రికి దాగుతాడు మా అన్న, షర్బత్ అంటారు. ఓకే ఓకే. అది తీసుకొని అక్కడ బయలుదేరిన తర్వాత ఇక్కడ అనేక ప్రాజెక్టులు ఉన్నాయి. ఆ ప్రాజెక్టుల మీద పోతున్నాడు. మళ్ళా కాళేశ్వరంలో ఇట్లకెళ్ళి పోయి ఇట్లా చేసినది టీవీలో చూపాడు. ఆయన మానస పుత్రిక అండి. అది మాస పుత్రికనే కాదు, మాస పుత్రికనే మొత్తం తెలంగాణకు సంబంధించిన మొత్తం ఆర్థిక మొత్తం దెబ్బతీసి ఇవాళ దివాలా తీసిన పరిస్థితిలో ఆ ప్రాజెక్ట్ని ఇది చేసి ఆయన ఎప్పుడు కాళేశ్వరం ఎంత కమిషన్ వచ్చింది అది చెప్తలేడు, కానీ కాళేశ్వరం ప్రాజెక్టు ఎండిపోయింది, నేను ఉన్నప్పుడు కలకలలాడుతుండే అనే పద్ధతిలో మాట్లాడి ఇవాళ కాంగ్రెస్ 6 గ్యారెంటీలు 420 హామీలు ఏం చేసిరు అంటున్నారు. ఒక్కొక్కటి అవుతుంది. ఇక్కడ పరిస్థితి రైతులు గమనించాలి, మేధావులు గమనించాలి, తెలంగాణ వాదులు గమనించాలి. దివాలా తీసిపోయిన ఆర్థిక పరిస్థితిని మెల్లమెల్లగా దారిలో తీసుకొచ్చి అతను ఇంట్రెస్టే కడుతున్న కొన్ని వేల కోట్ల రూపాయలు. ఇవాళ నేను వచ్చినప్పుడు రైతు బంధు టింగు టింగు టిక్కు టిక్కు అని పడుతుండే అన్నాడు. ఇప్పుడు పడతలేవు. అటో ఇటు పరిస్థితి రాదు. ఆయన ఇప్పుడు ఉంటే అధికారంలో ఉంటే ఏమైపోతుండే, పోవాన్ని చేసినా 10 సంవత్సరాలు ఇది చేసిన యువత కాలం మీద వాళ్ళు నిలబడమని చెప్పే పరిస్థితిలో ఉంటుంది. ఇవాళ కాంగ్రెస్ పార్టీ జీతయాత్ర సంవత్సరం తర్వాత నీవు ఒక బహిరంగ సభ పెట్టి ఆ బహిరంగ సభలో జీతయాత్ర బహిరంగ సభ పెట్టలేదు. జగిత్యాలలో రైతు భరోసా చేసిరు, రైతు బంధు చేసిరు. మళ్ళీ ఇంకో జాగ్రత్త పెడితే ఇంకేం వేస్తారనే పద్ధతిలో మాట్లాడారు. ప్రభుత్వం ఒక నెల ముందు ఫస్ట్ 1 ఎకరా, తర్వాత 2 ఎకరాలకు, తర్వాత 5 ఎకరాలు అట్లా వేసుకొని వాళ్ళు యూజ్ చేసుకుంటూ వచ్చారు. ఇంకా సభకు పెట్టి సభను చూసి అది ఎంత గ్రౌండ్ అంటే నాకు తెలియదా. తెలంగాణలో ఎక్కడెక్కడ సభ ఏ జిల్లాలో ఎక్కడ పెట్టిందో నాకు బాగా తెలుసు. నేను ఉద్యమంలో పనిచేసినాం. దాన్ని ఇటు కెమెరా దింపు అటు కెమెరా దింపి తెలంగాణకు అన్యాయం జరిగింది. నేను ఉన్నప్పుడు ఎట్లా ఉండే, దళితులకు 3 ఎకరాల భూమి ఇచ్చిన, దళితులకేమో ఏది మన దళిత స్కీమ్స్ ఇచ్చిన మాట తప్పను అంటుండు. ఇచ్చిన కానీ ఎవరికి ఇచ్చిండు? అది దళిత బంధు ఎవరికి ఇచ్చిండు? వాళ్ళ కార్యకర్తలకు ఇండ్లు ఉందని. దళిత బంధు ఇస్తే ఆ ఊర్లలో అందరికంటే బిలో పవర్టీ లైన్ ఉన్న కుటుంబాలకు ఇస్తే అది దళిత బంధు అంటుంది. నీ కార్యకర్తలను కాపాడుకోవడానికి నీ ఎమ్మెల్యేల మీద ఆ రోజు ఆరోపణలు వచ్చినాయి. ఒక దళిత బంధు స్కీమ్ శాంక్షన్ కాకుండా 2 లక్షలు 3 లక్షలు కార్యకర్తల దగ్గర తీసుకున్నాం. అటువంటిది చాలా మంది టికెట్లు కట్ అయింది. మా రాటోడు బాపురావు బోత్కేసి పోయినసారి ఆమె నా టికెట్కి 25 లక్షలు తీసుకొని అమ్మేసి ఆయన టికెట్ ఇచ్చింది. ఇలా ఆయన పోయి జైన్ అయింది. ఒక దిక్కు ఏమంటారు, తెలంగాణకు అన్యాయం జరిగింది, తెలంగాణకి ఇది అయింది. ఒక ఆయన ఢిల్లీకి పోతుండ్రు, ఇంకా ఇంకో ఆయన ఏమో కాలినడక అంటుంది, బిడ్డ ఏమో 20వ తారీఖు పార్టీ పెడతా అంటుంది. ఈ కుటుంబం మోసం చేసి 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 1 ఇయర్ 2 సంవత్సరాలు దాటిన తర్వాత మేము ప్రజల్లో వస్తామండి. ప్రజలు అంత ఈజీగా నమ్మే పరిస్థితి లేదు తెలంగాణలో. ఎందుకంటే 10 సంవత్సరాలు ఈ కార్యకర్తలు కానీ, ఎమ్మెల్యేలను కానీ, మంత్రులను కానీ
అసలు అటు చూడలే, కార్యకర్తలను ఇది చూడలే, ఉద్యమకారులను అయితే దేకలే. ప్రహ్లాద్ అటువంటి ఉద్యమకారుడు గాయకుడు చనిపోతే ఆయన సావుకు పోలే, ఆ ఇంటికి పోకపోతే ఒక 10 లక్షల రూపాయలు పంపించలేదు. అటువంటిది మీరు 12,000 మంది రైతులను 10 సంవత్సరాలు మీరు ఇది చేసి 1,200 మంది రైతులు బలిదానం అయితే ఒకళ్ళ ఇంటికి పోయినా పోలే. మనం పోతే నేను అడిగిన ఒకసారి, అన్న రైతులు పిట్టలు రాలినట్టు రాలుతుండ్రు, తెలంగాణ వస్తే హైగా పెరుగన్న తిని అరుగు మీద పండుకునేటట్లు చేస్తా ఉన్నారు, కానీ పురుగుల మందు దాగి 12,000 మంది చచ్చిపోతున్నారు, చచ్చిపోయారు. ఒకసారి వాళ్ళ కుటుంబాలు సరే అట్లా మనం పోతే వాళ్ళు మళ్ళీ ఇంకెక్కువ వస్తారు, నా ఇంటికి రావాలి అటు ఇటు అని చెప్పి వాళ్ళకు ₹1 ఇవ్వకుండా ఇప్పుడంట నేను నాకు సాగు మంది శాపం ఇస్తుంది. నిజంగా ఇది మాట్లాడతాను, ఎందుకంటే రేవంత్ రెడ్డి పేరు ఎత్తలేదు, కానీ ఆయన దృష్టిలో పెట్టుకుని ఆయన విమర్శ చేస్తూ నా చావును కొందరు కోరుకుంటున్నారు, అరే మీరు 1000 జన్మలు ఎత్తినా నేను చావనరా కొడక అంటూ కూడా పరోక్షంగా రేవంత్ రెడ్డిని టార్గెట్ చేసి మాట్లాడాయని చెప్తారు. ముఖ్యమంత్రిని టార్గెట్ చేసిండు, పేరు తీయలేదు. ఈయన దావద్దు, ఈయన 120 సంవత్సరాలు బతకాలి, ఇట్లనే కుమ్లి 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 ఫామ్ హౌస్ లో ఉండాలి. ఈయన వీళ్ళు 1,200 మందిని చంపారు, రెచ్చగొట్టిరు. ఆ రోజు శ్రీకాంత్ చారి అటువంటి వాళ్ళను ఇది చేసి టెంప్ట్ చేసి, ఆ రోజు హరీష్ రావుకు గ్యాస్ మీద దొరికింది కానీ పుల్లెండవి దొరకలే. ఈయన ఏమో నేను ఏది ఖమ్మం జిల్లాలో నేను నిరాహార దీక్ష చేస్తే ఇక్కడ నాకు తెలంగాణ, ఖమ్మం జిల్లాలో నీవు హాస్పిటల్లో నువ్వు నిమ్మరసం తీసుకున్నావు, యూనివర్సిటీ పోరాలు అందరూ ఎదురు తిరిగినప్పుడు ఇక్కడ వచ్చి దొంగ దీక్ష చేసినాం, చావుల నోట్లకెంచి పోయినా, పులి నోట్లకెంచి బయటికి వచ్చినా అనేది మాకు తెలుసు కదా. మేము ఉద్యమ కారణము. ఇవాళ తెలంగాణలో 2.5 సంవత్సరాలు ఏ ప్రభుత్వానికన్నా 5 సంవత్సరాల మ్యాండేట్ ఇచ్చిన జనాలు, నువ్వు 4 సంవత్సరాలు ఇప్పుడే ఇంత తొందరగా ఎందుకు? మేము ప్రభుత్వంలో వచ్చేసుకున్నాం, రేపు ఎలక్షన్ పెడితే మేమే గెలుస్తాము. ఎలక్షన్ కలెక్షన్ ఇంతే తప్ప ఇంకా ఏం లేదా? ఇలా రాష్ట్రం ఎట్లా ఇది కావాలి, ఇలా ఏ విధంగా ఇది చేసుకోవాలి మనం? మళ్ళీ కాళేశ్వరం మేమైతే ఇది చేస్తున్నాం, మళ్ళీ వేరే ప్రాజెక్టుల గురించి ఎందుకు మాట్లాడతారు? నిన్న పాలమూరు 90% నేను కట్టేసిన, వలస ఆగినాయి అంటున్నాం, మళ్ళీ ఎందుకు కట్టాలి? 10 సంవత్సరాల 95 రోజులు కాళేశ్వరం నువ్వు కట్టేస్తావు, కానీ ఈ ప్రాజెక్టులు ఎందుకు కట్టలే? అందు గురించి ఆయన ఇప్పటికి గిట్ట ఆయన సాధం జీవన్ రెడ్డి రాగానే పెద్ద ఇది అనుకుంటుండు, కానీ తిన్నాళ్ళు ఆలోచన చేస్తారు, తప్పకుండా ఇది చేస్తారు. ఆ రోజు 3,116 అన్నాడు, ఆయన చెప్పలే ఏది హామీలు నిరుద్యోగులకు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అన్నాడు 2018 ఎన్నికల ముందు. 2017 అయిపోయిన తర్వాత ఇంకో హామీ కదా 2018లో గెలవడానికి. నిరుద్యోగులకు 3,116 టింగు పడతాయి వచ్చే నెల నుంచి అన్నాడు. అధికారంలో వచ్చిండు 5 సంవత్సరాలు పోయింది, దళిత ముఖ్యమంత్రి అదైతే పాతది అయిపోయింది పోనీ. తర్వాత 3 ఎకరాల భూమి అన్నాడు. ఇందిరాగాంధీ ఏదైతే భూములు మాట ఇస్తే నేను తప్పను అంటున్నా, ఆ మాట ఇస్తే మొత్తం తలకాయ ముడకాయ కోసుకుంటా అన్నది. ఏడ కోసుకుంటు దళితులకు భూమి ఇందిరాగాంధీ ఇస్తే సిటీ సరౌండింగ్లో శంకర్పల్లి కానీ నీకు మహేశ్వరం కానీ ఈ చుట్టుపక్కల ఎక్కడైతే ల్యాండ్ పెరిగిందో ఇండస్ట్రీస్కు ఇచ్చి కేటాయించి వాళ్ళకి 5-6 లక్షలు ఇచ్చి ఒక 600 గజాలు ఇచ్చి మీరు వ్యాపారం చేసి మొత్తం దోచుకోరు గిరిజనుల భూములు అవి అన్ని. ఈ విధంగా మీరు చేసుకుంటా ఈయన మళ్ళీ ఇంకో మాట అన్నాడు ఆయన, నేను వస్తే ఏమన్నాడు అది, నేను వస్తే ఇది మన హైడ్రాను రద్దు చేస్తా అంటారు, హైడ్రాను ఇది చేస్తా అన్నాడు. సరే ఒకసారి, ఎందుకంటే నెక్స్ట్ మేము అధికారంలోకి రాబోతున్నాము, వచ్చుడుతోనే ఫస్ట్ సంతకం హైడ్రాను రద్దు చేస్తాం ఎత్తివేస్తా ఉంటుంది. నిజంగా హైడ్రా పైన అంతగా విమర్శలు చేయడం, హైడ్రా జరుగుతున్న ఆరోపణల విషయంలో కూడా ఏం చెప్తారు ఆయన సీరియస్ తీసుకోవడానికి? ఇప్పుడు హైడ్రా కొత్త ప్రభుత్వం చెరువులు కాపాడుతుంది, ఈయన ఉన్నప్పుడు అన్ని చెరువులు కబ్జాలు రకరకాలుగా జరిగింది. కొంత ప్రభుత్వ భూమిని కాపాడుతుంది, కొంత ఇది చేస్తుంది. మూసీ ప్రాజెక్ట్ మాది కాదు కదా, వీరే కదా. ఒక చైర్మన్ చేసారు మూసీకి, ఒక చైర్మన్ చేసారు. ఎక్కడ మన ఇది ఎల్బీ నగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డికి సెకండ్ వేసిండు. అంతకుముందు ఎవరు సింగ్ ఉండే ఒక బీజేపీ ఎమ్మెల్యే మనకు, ఇది ఏది మన ఈ రాజాసింగ్ కాన్స్టిట్యున్సీ, ఏది రాజాసింగ్ కాన్స్టిట్యున్సీ, ఇది మన గోషామహల్
గోశామల్ కాన్స్టిట్యున్సీ అంతకుముందు ఏదో ఉంటే అక్కడికి ఒక బీజేపీ ఎమ్మెల్యే సంథింగ్ అయిండు, ఆయనకేసిండు ఫస్ట్. ఓకే. ఇది మొత్తం మనం ఇది చేయాలి, ఇది సుందరీకరణ చేయాలి అని వాళ్ళే చెప్పి వాళ్ళే ప్రాజెక్టులను తీసుకొచ్చి వాళ్ళే ఎక్కడైతే ప్రభుత్వ భూములు ఉంటాయో అక్కడ ఎంత పెద్దవాళ్ళు కబ్జా చేసినా మేము కొట్టేస్తామని చెప్పిన వాళ్ళు ఇవాళ హెడ్రా గురించి మాట్లాడతారు, ఇవాళ మూసి గురించి మాట్లాడతారు. మీరు 10 సంవత్సరాలు ఏం చేసిర్రు, ఎంతమందిని కలిసిర్రు, ఏం డెవలప్ చేసిర్రు? ఒక రైతు బంధు ఇస్తేనే సరిపోయిందా? ఇవాళ నేను చెప్తున్నా యూరియా ఎక్కడ ఇస్తారు? ఇక్కడ తయారవుతుందా? కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. మొత్తం భారతదేశంలో షార్టేజ్ ఉంది. నిన్న ఇరాక్ నేను ఇంకా మనం కాంగ్రెస్ కార్యకర్తలకు అందరికీ చెప్తున్నా, ఇరాక్ యుద్ధం జరిగింది. ఇరాక్ వాళ్ళు ఇరాక్ మీద పడి అక్కడ ఉన్న మనకు వచ్చే యూరియా అది 3-4 ఫ్యాక్టరీలు ధ్వంసం చేసింది. ఈసారి చాలా యూరియా షార్టేజ్ ఉంటుంది. మేము ఉన్నప్పుడు ఎట్లా ఉంటుండే యూరియా? ఇది కాంగ్రెస్ కార్యకర్తలు చెప్పాలి. ఎందుకంటే ఆ ఫ్యాక్టరీలో మళ్ళీ ప్రొడక్షన్ రావాలంటే 3 సంవత్సరాలు పడుతుంది. అందుగురించే ఇప్పుడు యుద్ధం జరిగినప్పుడు కొంత యూరియా షార్టేజ్ ఉంటుంది. మేము ఉన్నప్పుడు ఎట్లా వచ్చింది, మేము లేనప్పుడు నేను ఉన్నప్పుడు లాఠీ చార్జ్ అయిందా, చెప్పులు వేసుకుర్రా, లేకుంటే ఎమ్మెల్యే దగ్గర నీకు అందు గురించే తెలంగాణ తెచ్చినాం కదా. తెలంగాణ మంచిగా చూడు, సల్లంగా చూడు, అందరికీ ఇది చేయి, హైగా పెరుగన్నం తిని అరుగు మీద పండుకున్నది నీవే చెప్పినావు. పురుగన్నం తిని చచ్చిపోతే నువ్వేం చేసినావు? 12,000 మంది బలిదానం నీ ఒక కుటుంబం తీసుకురాలే. హరీష్ రావు, కేసీఆర్, సంతోష్ రావు, కేటీఆర్, కవిత తీసుకురాలే. 1,200 మంది బలిదానం ఇవ్వాలి సార్. అందు గురించి ఒక కమిటీ వేసిండు ఇవాళ. ఏది ఉద్యమకారులు, అందులో నాకు ఇది చేసిండు. ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలుపుతున్నా. కనీసం ఉద్యమకారుల గురించి మాట్లాడే కమిటీ అయితే వచ్చింది. ఇవాళ ఉద్యమకారులు అటువంటి దాంట్లో నేను కమిటీలో మెంబర్ ఉంటే తప్పకుండా డెఫినెట్గా 2000 నేను ఉందా. ఈయన పార్టీ పెట్టక ముందు నుంచి ఈ అంశం గురించి తప్పకుండా మీకు పర్టికులర్గా మాట్లాడుతాను. అంటే అంతకన్నా ముందు యాప్ గురించి పదే కేసీఆర్ గారు మాట్లాడుతున్నారు. ఈ యాప్ ఏంది, రైతులకు ఈ యాప్ ఎట్లా వాడడం వచ్చు, ఈ యాప్ కొట్టుడేంది, ఆడికి పోతే బస్తాలు ఉండట్లేవు, మేము ఉన్నప్పుడు అసలు ఈ పరిస్థితి ఉండేదా, ఈ రైతులకు యాప్ ఇస్తే ఎట్లా అని చెప్తున్నారు. ఇప్పుడు యాప్ అనేది ఎక్కడ ఇది కాకుండా ఉండాలనేది అది చూసినాం. చూస్తే కొంత రైతులకు కొంత ఫస్ట్ టైం ఇబ్బంది అయింది. తర్వాత ముందుగా సెల్ ఫోన్ వచ్చినప్పుడు కొంత కన్ఫ్యూజ్ ఉంటుండే. ఇవాళ యాప్లలో తీసుకుంటున్నారు రైతులు ఎక్కడిది ఎక్కడ. ఈ మండలికి నుంచి ఆ మండలికి పోతుండే యూరియాలు. ఇప్పుడు ఏ మండలంలో ఆ మండలాన్ని ఇది చేస్తారు. ఈ విధంగా యూరియాలో యాప్ పెట్టిర్రు. వాళ్ళ ఏటీఎంలు పెడతారా లేకుంటే ఇంకోటి పెడతారా అనే పద్ధతిలో మాట్లాడుతున్నాం. నువ్వు చెప్పిన హామీలు, నువ్వు ఏదైతే తెలంగాణ రాకముందు చెప్పిన అనేక మీటింగ్లలో, అనేక బహిరంగ సభలలో ఈడ నీవు కనీసం ధర్నా చేసుకోవడానికి ఇందిరా పార్క్ నిషేధించినావు. నువ్వు ఇవాళ ప్రజల ముందు మేము రేపు వస్తున్నాం, రేపు రాగానే హైదరాబాద్ నుంచి చేస్తాం, అందరినీ చేసే చార్మినార్ కూర్చే, సెక్రటరియట్ కూర్చే, ఇంకోసారి కట్టు. అట్లా ఇవాళ అంటే ఏది మన ప్రతి ఇంటికి నల్ల ఇచ్చిందంటే ఇప్పుడు మొత్తం బంద్ అయిపోయింది అంట. అంతకుముందు నల్లలు లేవు. కాంగ్రెస్ పార్టీ చేసినప్పుడు ఇది లేదు. ఈయన వచ్చి నల్లాలందరికీ పెట్టి ఆదిలాబాద్లో పోదమ్మా. ఇప్పటికీ ఎక్కడ లేదు. ట్రైబల్ ఏరియాలలో డ్రింకింగ్ వాటర్ ఇప్పటికీ లేదు. ఈయన అంట నేను అది ఏది అది నేను నల్ల ఇంటికి నల్ల పెట్టకపోతే అది ఏమి స్కీమ్ అది భగీరథ భగీరథ నేను పెట్టకపోతే ఓట్లు అడగా అన్నాడు. మళ్ళీ ఆదిలాబాద్లో పోయి చూద్దాం. ఇక్కడ మన ఈ బూత్లుగా ముందస్తు ఎన్నికల వేరు అందుకోసం అందు గురించి అక్కడ పోయి చూద్దాం. ట్రైబల్ ఏరియాలో సిర్పూర్ కాగజ్ నగర్ కానివ్వండి, తర్వాత నీకు ఆసిఫాబాద్ కానివ్వండి, నీకు ఇక్కడ కానివ్వండి, చాలా జాగ్రత్తలు లేదు. ఇంకా చెప్పడానికి చాలా ఇది చెప్తారు. నేను చెరువు నింపిన, భూగర్భ జలాలను ఇది చేసిన, రకరకాలుగా ఇది మాట్లాడుతుండ్రు. మళ్ళీ రెచ్చగొట్టండి. పాతదే తప్ప ఇంకా కొత్తది ఏమన్నా కేసీఆర్ టోటల్ స్పీచ్లో మీకు పాతదని అనిపించదు. చాలా వరకు బీఆర్ఎస్లో శ్రేణిలో ఉత్సాహం వచ్చింది. మొత్తం కూడా ఆయన ఒక వింటేజ్ కేసీఆర్ వచ్చారు, ఉత్సాహం వచ్చింది, పార్టీ ఇంకా బలం వచ్చిందని చెప్తున్నారు. మీరేమో పాత స్పీచ్ అని చెప్తున్నారు. నేనేమంటున్నా అంటే ఉత్సాహం ఎవరికి రాలే. రైతులు చూస్తున్నారు, తమాషా చూస్తున్నారు. రైతులకు ఏం కావాలంటే చాలా రోజుల తర్వాత వచ్చిండు, టీవీలో ముంగట కూర్చుందాం, ఇట్లా ఇది చేస్తారు. కానీ రైతుల మీద వీళ్ళకు ఇది లేదు. తెలంగాణ ప్రజలకు ఇంకోసారి ఎట్లా దోచుకోవాలి, ఈసారి వస్తే ఎట్లా దోచుకోవాలి అనే ప్లాన్ చేస్తూ ఉంటారు తప్ప వాళ్ళు ఇంకోటి ఏ విధంగా డెవలప్ చేద్దాం అనేది ఉండదు.
ఈ తెలంగాణ ప్రజలు అంత అమాయకులు కాదు, ఉద్యమకారులు అనేక రకాలుగా ఇది ఉంటారు. తప్పకుండా అంత ఈజీగా ఏ గవర్నమెంట్ అయినా 10 సంవత్సరాలు తప్పకుండా పరిపాలన చేస్తారు. అయితే ఈ స్పీచ్లో ప్రతిసారి ఒక అంశం ప్రధానంగా చర్చకు వస్తుంది. సీఎం రేవంత్ రెడ్డి ప్రస్తావన తీసుకురాలి ఈసారి కూడా. దాన్ని మళ్ళీ ఒకసారి కేసీఆర్ రేవంత్ రెడ్డి ప్రస్తావన తీసుకురావలేదని కూడా సోషల్ మీడియాలో బాగా వాళ్ళైతే మాత్రం ప్రచారం చేసుకుంటారు. నిజంగా ఆయన పేరెత్తకపోవడాన్ని మీరు ఎట్లా చూస్తారు? ఆయన పేరైతే ఫేమస్ అవుతాడు, ఈయన టెంప్ట్ అవుతాడు మా సార్ రేవంత్ రెడ్డి. ఉన్నది మొత్తం చెప్పేస్తాడు, ఈయన మొత్తం లోపట పెట్టుకుంటాడు. ఆ విషయాన్ని మొత్తము మింగుతూ ఉంటాడు, గ్యాస్ రైకి కడుపులో పెట్టుకుంటాడు. ఎందుకు చెప్పాడంటే నిన్న ఒకటి ఇండైరెక్ట్గా నా సాగుకు కొంతమంది ఎంత తొందరగా చచ్చిపోతాడు నా కొడక అనేసిండు, కొడుక నువ్వు అన్నట్టు నేను రావాలి అంటే ఎవరన్నా ధర్మాత్ములు తొందరగా వస్తారు, పాపిస్టులు రావాలి. 1200 మంది బలిదానం తీసుకొని 450 మందికి 10 లక్షల రూపాయలు ఇచ్చి ఇవే అసెంబ్లీలో మాట్లాడిన 1200 మంది బలిదానం అయిందని నువ్వు రావద్దు. మేమైతే మొక్కుతున్నాం, నేను రోజు గుడికి పోయి మొక్తాం, మా అన్న బాగుండాలి, 120 సంవత్సరాలు పెరగాలి, కుమ్లీ వీళ్ళ బతుకులు బస్సు స్టాండ్ కావాలి, బస్సు స్టాండ్లో మనం పోయి బస్సు గురించి ఆడతాం చూడు, బస్సు రంగం ఎక్కి వెళ్ళిపోతాం చూడు, వీళ్ళు బస్సు స్టాండ్ కావాలి, మనం వీళ్ళ మీద ఎక్కుంటూ పోవాలి. మీరు అట్లా కోరుకుంటున్నారు? నేను కోరుకుంటున్నా కదా, అందరు కోరుకుంటున్నాను. ఎవరి దగ్గర కరెక్ట్గా ఉన్నాడు చెప్పండి? ఆ రోజు బీడీ వర్కర్లకు నేను పింఛన్ ఇచ్చిన, ఎవరు అడిగిరా అన్నాడు. బీడీ వర్కర్ల దగ్గర పిఎఫ్లో కొన్ని కోట్ల రూపాయలు ఉండే అప్పుడు. అప్పుడు ప్రణబ్ ముఖర్జీ ఉండే, ప్రణబ్ ముఖర్జీ యాదంతో ఇది చేసుకొని అప్పుడు ఇండ్లకు 1 లక్ష రూపాయలు ఇచ్చేసి అందులో బడ్జెట్ ఉండే, ఆ బడ్జెట్ని తీసుకొని బంధు దగ్గర కొంత, పశ్చిమ బెంగాల్లో కొంత ఇచ్చారు. అప్పుడు దిలీప్ కుమార్ ఉండే, ఆయననే ఫైల్ని మూవ్ చేసిండు. నేను పింఛన్లు ఇచ్చిన 2000 అరే ఆడ పైసలు ఉండే ఇచ్చినారు. దానికి నియమం బీడీ వర్కర్లకు ఎప్పుడైనా ఆలోచన చేసిర్రు అంటే, బీడీ వర్కర్లకు స్వాతంత్ర్యం రాకముందు నుంచి సిగరెట్ తర్వాత తాగిరు, బ్రిటిషర్ వచ్చిన తర్వాత. అంతకుముందు బీడీలో తాగేటోళ్ళు ఏమన్నా బీడీ కర్మాగారాలు ఉండేది, కానీ ఇప్పుడు అన్నీ బంద్ అయిపోయినాయి. ఈ విధంగా ప్రతి ఒక్కరికి ఇది చేసి అది చేసి రెచ్చగొడితే కరెక్ట్ కాదు. మళ్ళీ ఎన్ని సభలు పెట్టినా ఆయనకు నేనైతే జీవన్ రెడ్డి అన్న లెక్క నేను భావిస్తాను. కానీ అంత తొందరపడిపోయి అంత పెద్ద మనిషి ఏం జనరల్ సెక్రటరీ పోస్ట్ 100 మంది ఉన్నారు, 40-50 మంది ఉన్నారు అలా. ఆయన జైన్ కాకముందు సెక్రటరీ జనరల్ ఇస్తాం మేము, ఎవరిని కేశవరావుది ఇది ఇస్తామని నిన్న ఎటు ఇది చేయకుండా, ఎటు కథలను చేయకుండా అక్కడనే జనరల్ సెక్రటరీ డిక్లేర్ చేసింది, అక్కడనే తెలిసిపోయింది. ఇవాళ ఒకరోజు కండవ కలుపుతాడు, తర్వాత 6 నెలలు కలుపుతాడు. ఆయన గురించి తెలుసు కదా, 1 నిమిషం ముందు ఏం మాట్లాడతాడు అది నేను చెప్పగలుగుతాను. ఇంకా ఏం మాట్లాడతాడు, ఇంకో బహిరంగ సభలో ఇంకో సంవత్సరం తర్వాత ఏం మాట్లాడతాడు ముందే తెలుస్తుంది, ముందుగానే తెలుస్తుంది, ముందుగానే చెప్తుంది. ఆయన కొడుకు ఇప్పుడు పాదయాత్ర చేస్తాడంట, మొక్కల యాత్ర చేయమని 10 సంవత్సరాలు ఎవరికైనా పట్టించుకురా, ఎవరికైనా ఇది చేసిరా, ఏం చేసిరా? పాదయాత్ర చేస్తా నేను, నువ్వు చాలా ముఖ్యమంత్రి ఉన్నావు, నువ్వు ఎంత దోచుకోవాలనో అంత దోచుకున్నావు. ఏదైతే ఇండస్ట్రీస్ భూమి కమర్షియల్ బిడ్గా చేసేసి రెసిడెన్షియల్ జోన్లని కన్వర్ట్ చేసి ప్రతి జాగాలో హైరైజ్ బిల్డింగ్లు కట్టించేసినావు. ఒక ఫ్యాక్టరీ అయినా పెట్టినా మీరు, ఒక ఫ్యాక్టరీ అయినా లేకుంటే ఒక యూనివర్సిటీ అయినా, మన యూనివర్సిటీకి 1000 కోట్ల రూపాయలు ఇచ్చి ఎప్పుడన్నా ఒక మాదిగా అయినా మీరు ఈసీ చేసిరా యూనివర్సిటీ? అక్కడ మన ఏది ప్రొఫెసర్ జయశంకర్ ఒక బీసీ చేసిరా? మొత్తం ఇది ప్రభుత్వం, ప్రజల పాలన. ముఖ్యమంత్రికి ఎమ్మెల్యే 2 రోజులలో 4 రోజులలో వారంలో 2 సార్లు దొరికే పరిస్థితి ఉంది. ఆ రోజు గడిలో పాలన, మేము ఆటకెంత ఇది చేసినాం కదా, అన్ని కంచెలు తీసినాం గెలవగానే. అట్లా ఇంకా మనం ఇది చేయాలంటే ఆ రోజులలో 1000 నాగలు చేసి ఏది రామోజీ ఫిలిం సిటీ దున్నుతా అన్నాడు. ఇప్పుడు 1000 నాగలు అక్కడ కాదు, ఇక్కడ ఫామ్ హౌస్కు పోతాం ఇంకోసారి. 1000 నాగల్ని ఎవరి పైసలు తీసుకొని ఇంత భూమి చేసుకొని కొండపోచమ్మ ప్రాజెక్ట్ కట్టి ఆ నీరు సర్వంగా నీ భూమిలో పోవాలని ఎవరు చేసి నీ సాధన కదా అది.
ఇవాళ అక్కడ ఉన్న ప్రాజెక్టులను మొత్తము అక్కడ ఉన్న ఇండ్లను బలవంతంగా వెంకటరామరెడ్డి అనే కలెక్టర్ బలవంతంగా చేసి జనాలను చేసుకొని ఇవాళ చెట్లకు ఒకడు గుట్టకు ఒకడు ఆ డబుల్ బెడ్రూమ్లు ఇచ్చారు, అవి పూరుస్తుంది ఇక్కడ అది ఇదవుతుంది, ఎప్పుడు పడిపోతాయో వాళ్ళ ఉసురులు తీసుకున్నారు. మీరు మొన్న వచ్చింది నాకు గజ్వేల్లో నేను ఇన్ఛార్జ్ ఉంటుంది కదా ఆయన ఎలక్షన్లో, వాళ్ళు వచ్చి ఏడుస్తున్నారు అన్నా మా కలకల జరుగుతుందన్న ఈ కుటుంబానికి, అందు గురించి ఇట్లా ఇచ్చల విడిగా ఒకరికి పోటీ ఒకరు ఇదైతారు. తర్వాత హరీష్ రావు గిట్ట పోతాడు ఎలక్షన్ బిఫోర్. ఎందుకు హరీష్ రావు గురించి బాగా మీరు కాంగ్రెస్ వాళ్ళు నిన్నటువంటి ప్రచారం చేస్తున్నారు, ఆయన ఢిల్లీకి పోవడాన్ని, అలాగే బీజేపీలో హరీష్ రావు చేరబోతున్నాడు, సభకు ఎందుకు రాలేదు, ఇప్పుడు ఎందుకు పోయిండు కాళేశ్వరం గురించి అని కూడా వాళ్ళు అఫీషియల్గా చెప్తున్నారు కదా. మీ కాళేశ్వరం సంబంధించిన దాంట్లో ఒక అడ్వకేట్ని కలవడానికి వెళ్ళామని చెప్తున్నారు. ఎందుకు హరీష్ రావును టార్గెట్ చేస్తుంది కాంగ్రెస్? మేము టార్గెట్ చేస్తలేము. బీజేపీ వాళ్ళకి ఎప్పుడైతే వాళ్ళకు ఈ మెడ మీద ఏదైతే ఊరి వస్తుందో అప్పుడు బీజేపీ వాళ్ళ దగ్గర పోయి కారణం వచ్చి ఆ అధికారులతో మంత్రులతో కలిసి అయ్యా మేము ఇప్పుడే రాము, బిఫోర్ ఎలక్షన్ మనం ఇద్దరం ఇదవుతాము, మీతోటే మేము కలిసి ఉంటాం కానీ మాకు కాపాడమని. ఎక్కడ కాళేశ్వరం మీద పోయిండు, కాళేశ్వరం మీద ఏది ఉంది అక్కడ నీకు సూపర్ హైకోర్టులో జడ్జిమెంట్ రాలే, నువ్వు నిజాయితీ పనులు నీవు తెల్ల ఎందుకు కట్టినావు, ఆ ప్రాజెక్ట్ తెల్ల ఎందుకు ఎంత పెట్టు ఇన్పుట్ రాదు, వాళ్ళకి తింటూనే ఉంటుంది అది. అట్లా అటువంటి ప్రాజెక్టులు కట్టి నువ్వు ఎందుకంత భయం ఉండి నువ్వు సుప్రీంకోర్టులో అడ్వకేట్లను మాట్లాడడానికి పోతామని చెప్పుకుంటా, ఇవాళ నీకు ఇక్కడ ఏదో అవుతుంది అక్కడ ఏమో చేయాలి, ఇవాళ అక్కడ సుప్రీంకోర్టులో పోవాలంటే మనం ముందుగా నరేంద్ర మోదీకో బీజేపీలోకో ఆర్ఎస్ఎస్లను పట్టుకోవాలి అని ఆ టూర్ జరిగింది, అది బయటికి వస్తుంది, ఎరగకుండా వస్తుంది. వాళ్ళు మ్యాచ్ ఫిక్సింగ్ ఉందరావా, లేకుంటే ఎట్లయితుంది? అంటే విలీనం కాబోతున్నారా లేకపోతే ఎట్లా చూస్తారు? మద్దతు ఎన్డీఏలో సభ్యులు కాబోతున్నారా? ఒకటి చూడండి, ఎవరు బండి సంజయ్ ఉన్నప్పుడు కొంత పార్టీ పెరిగింది, బండి సంజయ్ని ఎవరు తిప్పించారు, వాళ్ళ పార్టీకి సంబంధించిన వాళ్ళే ఆయనతోటి మాట్లాడి తిప్పించారు. ఆ పేరు నేను చెప్పా తెలుసు కానీ చెప్పరు. కేసీఆర్ ఆ రోజులలో కేసీఆర్ మాటని బండి సంజయ్ని తీసేసారు కదా, అదే బండి సంజయ్ని పెడితే ఇలా పార్టీ పెరిగేది కదా. అందుగురింటే వాళ్ళ మ్యాచ్ ఫిక్సింగ్ ఉంది, తప్పకుండా వాళ్ళు ఇది చేస్తారు. కేసీఆర్ ఎవరిని చెప్తే ఆయన అక్కడ ఇది చేస్తారు. లాస్ట్గా చెప్పండి, కేసీఆర్ వచ్చేది ఎప్పుడు ఎన్నికలు జరిగినా మనదే ప్రభుత్వం రాబోతుంది, ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు, కాంగ్రెస్ అన్ని రకాలుగా ఫెయిల్ అయిపోయింది, కాంగ్రెస్ వాళ్ళు చేసిన దానికి మాటలతో కాదు వాళ్ళను లాగులు పగలగొట్టి కూడా చంపాలని కూడా ఆయన అంటున్నారు. ఓవరాల్గా ఆయన చెప్పిన దాన్ని ఎట్లా చెప్తారు? లాగులు పగలగొట్టడం ఎందుకు, అందరినీ ఒకసారి నిలబెట్టి కాల్చేయి. ఈ దొరల రాజ్యం కాదు, నీ గడిలలో ఎవరు రాదు, గడిలలో ఎంతమందిని చంపినా అది లెక్కలలో రాదు. కాంగ్రెస్ వాళ్ళని కాల్చేయమంటారా? అందరినీ కాల్చేయి. సోనియా గాంధీ కాడ నుంచి మొదలుపెట్టి తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, రేవంత్ రెడ్డి, అటువంటి వాళ్ళని అందరినీ కాల్చేయి. మేము వచ్చేస్తున్నాం. ఏ ఎన్నికలు పెట్టినా, మొన్న మున్సిపల్ ఎన్నికలు పెట్టిండు, సర్పంచ్ ఎన్నికలు పెట్టిండ్రు, రేపు జడ్పీటీసీ ఎంపీటీసీ పెడతారు. నీ ఎంబడి ప్రజలు ఉన్నారు కదా, ఇంకా సీటీలు కొట్టిరు కదా, ఇంకా దుంకిరాడు కదా. అప్పుడు సెంటిమెంట్ మీద వచ్చింది, ఇప్పుడు అందరు పేమెంట్లో వచ్చిన కార్యకర్తలు ఉన్నారు. వాళ్ళు పేమెంట్ మీద 500 ఇస్తే నేను గిట్ట కండు వేసుకొని పోతాడు. అట్లా తయారు చేసి ఆ సభను సక్సెస్ చేసిరు. కానీ ఎవరన్నా మనస్ఫూర్తిగా వచ్చినా ఒక 10% ఉండవచ్చు. జనమంతా కూడా కాదంటారు, నిజమైన జనం ఏందా బాయ్ ఏం మాట్లాడతాడో చూద్దామని కొంతమంది మీటింగ్ కాగానే ఈయననే కదా. ఆ రోజు మేము లక్షలతోటి మీటింగ్ పెట్టింది, మళ్ళీ సెంటిమెంట్ని రెచ్చగొట్టినాం. ఈయన ఇప్పుడు ఓడిపోయిన తర్వాత పేమెంట్ని అలవాటు చేసాం. పేమెంట్ తీసుకొని ముందుగా పోతారు ఒక 5-10 మంది, నియోజకవర్గానికి ఒకరికి, మండలానికి ఒక 2 అట్లా పెట్టి అక్కడ ఒక 500 ఎంతమంది చెప్తారు ఏం చేస్తారని మొత్తం కండువాలు ఆ పైసలు ఇచ్చి ఒకరిని బాధ్యతలు చేసి రప్పిస్తారు. రప్పించిన వాళ్ళకి ఓటేస్తాడు అనేది పక్క కాదు కదా. జనాన్ని నమ్మొద్దు ఎప్పుడు సభకు వచ్చిన వాళ్ళను. సభకు వచ్చిన వాళ్ళు చాలా సక్సెస్ అవుతుంది సభలు, కానీ అది ఓటేసేటప్పుడు వాళ్ళు ఇస్తారు. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇది మొత్తంగా బీఆర్ఎస్ జగిత్యాల సభపై, అలాగే చాలా రోజుల తర్వాత బహిరంగ సభకు హాజరైన తర్వాత కేసీఆర్ గారు, మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత
మాట్లాడిన మాటలు, జీవన్ రెడ్డి గారి చేరిక, జరుగుతున్న పరిణామాలపై రాముల్ నాయక్ గారు వారి యొక్క విశ్లేషణ అయితే మాత్రం చెప్పే ప్రయత్నం చేశారు. మరో ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి దిశ టీవీ.